గత సంవత్సరం ఇదే నెలలో మనం అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు అక్కడ కోదండరాముడి ప్రతిష్ఠ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాముడి చేతిలో ఉండే కోదండం ధనస్సు చేసే అదృష్టం శ్రీ చెల్లా శ్రీనివాస శాస్త్రి గారి బృందానికి దక్కింది. వారు దేశమంతా పర్యటించి భక్తుల అందరి చేత పూజలు చేయించి స్వామివారికి సమర్పణ చేయనున్నారు. మన మీర్పేటలో వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 హైదరాబాద్లోని మీర్పేటలో వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం 11 జనవరి శనివారం నాడు నిర్వహించడం జరిగింది. చల్లా శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో తెలుగు ప్రజల తరపున అయోధ్యలో ప్రతిష్ఠించే శ్రీరాముడికి ఈ విల్లును దేశమంతా ఆలయాలలో పూజలు చేయించి అయోధ్య రామాలయంలో సమర్పిస్తారు. మనమందరం ఆ ధనస్సును చూసి తరిద్దాం. ఈ యొక్క ధనస్సు మన మీర్పేటలో శివాలయంలో రావడానికి ముఖ్య కారకులైన చల్లా శ్రీనివాసరావు అయోధ్య శ్రీనివాస శాస్త్రి గారు వారు అయోధ్యలోనే నివసిస్తూ ఉంటారు. వారు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా అక్కడ మహావైభవంగా చేస్తూ ఉంటారు. ఈ ధనస్సు కార్యక్రమం కూడా వారి యొక్క చేతుల మీదనే జరుగుతుంది. ధనస్సును ఎవరు కూడా ముట్టుకోకూడదండి. ధనస్సులో ఓన్లీ నేత్ర దర్శనం మాత్రమే, స్పర్శ దర్శనం లేదు. ధనస్సును ఒకసారి మంచిగా నేత్రాలతోని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మంచిగా దర్శనం చేసుకుంటే చాలు, స్పర్శ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఇది ప్రతి ఒక్క మందిరానికి దిగవలసిన కారణం ఏమనగా ఆ యొక్క మందిరంలో ఆ యొక్క స్వామివారి యొక్క శక్తి దానికి తెప్పించి అక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళి అది దశరథ రాముని చేతిలో ఉండాలని చెప్పేసి సంకల్పం. కావున ఈ యొక్క సంకల్పం మన యొక్క స్పర్శతోని ఆ శక్తి వెళ్ళిపోతుంది. కాబట్టి నేత్ర దర్శనం మాత్రమే ఇవ్వవలసిందిగా, ఇక్కడ నేత్ర దర్శనం మాత్రమే చేసుకోవలసిందిగా మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది 14 కిలోలు కలుస్తుంది. కిలో బంగారం 13 కిలోలు వెండి. రాముడు వారి వనవాసం 14 సంవత్సరాలు, అందుకని 14 కిలోలతో చేయించారు. ఇది దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు తిరిగి మళ్ళీ అయోధ్య చేరుకుంటుంది. నేను అక్కడే ఉంటున్నా. మీరు ఎవరు ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేయించు, నా నంబర్ నోట్ చేసుకోండి. నిత్యం అన్నదానం చేస్తున్నాం. మన భోజనం దొరకదక్క మా దగ్గర జరుగుతుంది. మీరు చక్కగా వచ్చి ముందుగా చెప్తే రూమ్ కూడా ఏర్పాటు చేస్తాను. అసలు నా దగ్గర వచ్చి అక్కడ ఫోన్ చేసి ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. రాముడు మన 500 సంవత్సరాలు అంటే కదా నెరవేరింది. ఇవాళ వార్షికోత్సవం. జై శ్రీరామ్. మంచిగా అభిషేకం చేశాడు ఇవాళ. ఇవాళ రథమాసం తిథి ప్రకారం ఇవాళ ప్రతిష్ట అయిన రోజు. అందుకని మన సంవత్సరం నిండింది రాముడు బాలరాముడు అయ్యింది. దర్శనం చేసుకుని ఈ కోదండ బాలరాముడు కాదు, మళ్ళీ చెప్తున్నా, అందరూ బాలరాముడు అంటారు. కోదండ రాముడు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చే కోదండ రాముడి చేతిలో ఉంటుంది. రేపు మార్చి ఏప్రిల్ ప్రతిష్ట ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చే రాముడు వారి చేతిలో ఉంటుంది.
అలాగే ఇంతకు ముందు నేను పాదులు కూడా తీసుకొచ్చినట్టు గుర్తు ఇక్కడ మరి ఈ దేవాలయానికి వచ్చారు. దేశవ్యాప్తంగా అంతా తిరిగా, దేశం అంతా తిరిగి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచేది రాముల వారి పాదులు సమర్పించారు. వెండి పాదులు అది కూడా రాముల వారు నడిపించాలని నడిపించారు. అంతకుముందు శంకుస్థాపనకు 5 వెంటింటిని కూడా సమర్పించారు. అంత అదృష్టంగా కనిపించారు రాముల వారు. అది నేను సొంతంగా చేసింది కాదు, మన తెలుగు ప్రజల తరఫున సమర్పించాను. ఈ ధనుసు కూడా మన తెలుగు ప్రజలు ధర్మిస్తున్నారు రాముడు గారు. జై శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని తీసుకెళ్తే కలియుగంలో ఆది శంకరం నుంచి మొదలుకొని ఎన్నో మహానుభావులు ధర్మస్థాపన చేశారు. అటువంటి వాళ్ళు శ్రీ స్వామి వివేకానంద ఒకరు. వారి నుంచి కూడా రేపు వారి జయంతి ఉత్సవం కాబట్టి వారి నుంచి కూడా 2 నిమిషాలు మనం మాట్లాడుతున్నాం. రామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ నల్లని మేనిలో మెరిసే శ్రీనామము, విలమెగ శ్యామమే అయ్యే సీత ప్రాణము, కలియుగంకు దారి చూపే శ్రీరామము, సీతారామము తారక నామము. శ్రీరామము కలియుగ ధామము, నల్లని మేనిలో మెరిసే శ్రీనామము, విలమెగ శ్యామమే అయ్యే సీత ప్రాణము, ఆకాశమే పందిర ఏగా, భూలోకమే సందర ఏగా, సకల దేవతలే సాక్ష్యముగా, శ్రీరామమాయే సీతారామముగా, నల్లని మేనిలో మెరిసే శ్రీనామము, విలమెగ శ్యామమే అయ్యే రామ కళ్యాణ వైభోగమే నిగమ గమ విహార నిరూపమ శరీర. అందుకని మన జన్మలో ఇప్పుడు కాశీ చూస్తే అంత పుణ్యం, అయోధ్య చూసిన అంతే పుణ్యం. మోక్షపురిలో మొదటి మోక్షపురి అయోధ్య. అందుకని అందరూ తప్పకుండా రండి, చక్కగా నా ఆతిథ్యం స్వీకరించండి. మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా భోజనం పెడతారు ఉచితంగానే. మీరు వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తే ఎంతమంది వచ్చినా అరేంజ్ చేస్తాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అభిచంద్రావర్తవే నిరణ్య వశవే రతినో దేవ సోమ ఓం
सिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्ताश्वाजाभिगोरकम् प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मी అందరూ చప్పట్లు కొట్టాలని చక్కగా గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమంగళీర్యం మధురిమాం సమేతవస్యతై ఆజ్ఞమస్మై దతః కలియుగ ధామము నల్లని నేనిలో వెలిసే శ్రీనామము నిలమెగ శ్యామమే అయ్యేసిత ప్రాణము ఆకాశమే పందిన ఏగా భూలోకమే సందరయేగా సకల దేవతలే సాక్ష్యముగా శ్రీరామమాయే సీతారామముగా నల్లని నేనిలో వెలిసే